మంచిది. మనము చదువుకున్న భాగం దెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు 4 వచనాలు చదివా. మొన్నటి బుధవారం చాలామంది వస్తారని ఆశించాం. ఆసక్తి కలిగిన బిడ్డలు మాతో పాటు దేవుని సన్నిధిలో ఉండారు. ఇక్కడికి రాలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లైవ్ చూడటము, లేకపోతే అయిపోయిన తర్వాత ఈ వాక్యపు వీడియో ఏదన్నా అప్లోడ్ చేసినప్పుడు అది చూసి వాళ్ళు మేలు పొందుతున్నారు. వచ్చిన మీరు దేవుని వాక్యాన్ని నిజంగా విని నమ్మిన వారైతే మీరెంతో ధన్యులని నేను ప్రభులో చెప్పగలుగుతాను. ఎందుకో తెలుసా, ముఖాముఖిగా మనము కూడి అవకాశం ఉండి దేవుని మాటలు వినటం చాలా సంతోషం. మొన్నటి బుధవారం రాని వారి కోసం ఒకటి చిన్న మాట జ్ఞాపకం చేసి నేను ఈ పూట దేవుని వాక్యాన్ని చెప్తా. దెస్సలోనికేయులకు రాసిన పత్రికలో బుధవారం 4 మాటలు చెప్పుకున్నాం. ఈ 4 మాటల్లో దెస్సలోనిక సంఘానికి ఉన్న ఘనతలు 4 అని చెప్పుకున్నాం. వాటిల్లో మొదటి ఘనత విశ్వాసము, రెండవ ఘనత ప్రేమ, దేవుని యొద్దనే వారు ఇతరులను ప్రేమించటం నేర్చుకున్నారు అనేది, నిరీక్షణతో కూడిన ఓర్పు అనే 3వ మాట, 4వది పరిశుద్ధాత్మ వలన కలుగుతున్న ఆనందము చేత గొప్ప ఉపద్రవములో వారు దేవుని వాక్యాన్ని అంగీకరించరి అనే 4 మాటలు చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4 మాటలు చాలా ఉన్నతమైన మాటలు, చాలా చక్కని ధ్యానం ప్రభువు ఆ రోజు ఇచ్చాడు. ఈ పూట నేను అంటున్నాను, దైవజనుడైన పౌలు భక్తుల్లో ఉన్న ఘనతలు ఏంటి, దెస్సలోనిక సంఘములో ఉన్న ఘనతలు 4 అని చెప్పుకున్నాం కదా. నేనంటున్నాను, ఒక గనుడిని సిద్ధం చేశాడంటే ఈయనెంతటి గనుడు కదా. మీరేం బలకబాకండి. ఒక వ్యక్తిని దేవుని కొరకు సిద్ధము చెయ్యాలి అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పోడో అర్థం చేసుకోవాలి. ఈ రోజున పౌలును గూర్చిన కొన్ని ఘనతలు, ఆయనకు శారీరకంగా ఉన్న ఘనతలు నేను చెప్పట్లా, దేవుని సేవకు వచ్చిన తర్వాత ఆయన కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన ఘనతలు. తల్లులారా, మీరు కూడా వినాలి. మరి ఈ పూట నేను అప్పగించిన బాధ్యత మర్చిపోయారు. మరి ఇక్కడ సంగతి మద్దమ్మ ఉందా? రా, ఈరోజు నీదే, పోయిన వారం చెప్పుకున్నాగా. ఓకే. దేవుని వాక్యములో దెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం మొదటి నుండి మనం 4 వచనాలు చదివితే 4వ వచనంలో ఈ శ్రేష్టమైన మాట మనం ధ్యానం చేస్తే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ మొదటి నుంచి మనం చదివితే పౌలు గారు అంటాడు, 2వ వచనంలో 3వ లైన్లో అంటాడు, ఇదిగో దేవుని సువార్త మీకు బోధించు వారమై మన దేవుని ఎదుట ధైర్యము తెచ్చుకుంటుమి. ఎందుకో తెలుసా సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు. మీరు ఎరిగినట్లుగానే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటాలతో మీకు సువార్తను ప్రకటించుచున్నాము. మా సువార్త ఎలాంటిదో తెలుసా? అది చూడండి ఆ మాట, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. స్తోత్రం చెప్పాలి. మేము మీకు ప్రకటిస్తున్న బోధ, మేము నీకు ప్రకటిస్తున్న సువార్త ఎలాంటి సువార్త అంటే అందులో మోసం లేదు. అప్పుడప్పుడు మీరు ఈ ఏరియాలో చూసుంటారు, కానీ టౌన్ ఏరియాలకు వెళ్తే గారడీలు చేసేవాళ్ళు, రోడ్డు పక్కన కూర్చొని ఏదో ఇంద్రజాలం చేస్తూ డబ్బులు అడుక్కునేవాళ్ళు ఉంటారు.
వాడు ఏమంటాడు? మోసం లేదు, దగా లేదు, ఏమీ లేదు, రండి అంటాడు. వాస్తవానికి వాడి దగ్గర ఉన్నంత మోసమే. దేవుని సువార్తను మేము మీకు ప్రకటించుచున్నాము, అది మోసము లేదు, అందులో ఏమాత్రం కూడా అపవిత్రత లేదు, అది కపటమైనది కాదు. ఏంటి అంటే మేము మనుషులను సంతోషపెట్టేవారము కాక. చెప్పండి. అంటే మా బోధ చేత మేము మనుషులను ఏం చేయట్లేదు, మనందరి హృదయాలను ఎరిగిన దేవుణ్ణి సంతోషపెట్టడానికి బోధించువారమై ఉన్నాము అని అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈయనెవరు? పౌలనే. ఆయన దేవుని సంతోషం కోసం బోధిస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఎంత గొప్ప ధన్యుడండి ఈయన. దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఈయన బోధ చేస్తున్నాడంట ప్రజలకి. ఆయన సంతోషంగా చెబుతున్నాడు, మేము దేవుణ్ణి సంతోషపెట్టేవారమై మీకు బోధించుచున్నాము. ఎందుకు అంటే ఈ సువార్తను మాకు దేవుడు అప్పగించాడు, ఈ బోధ దేవుడు మాకు అప్పగించాడు. ఇప్పుడు నేను అంటున్నాను, సంఘముతో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మేము మన హృదయములను ఎరిగిన దేవుణ్ణి సంతోషపెడుతున్నాము. చెప్పండి మీరు కూడా ఏదో ఒకటి. అట్టంటే ఏమైంది అంటారు? ఈయనకున్న ఘనతను చెబుతున్నాడు. మేము బోధిస్తున్నది మిమ్మల్ని సంతోషపెడతానికి కాదు. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, చూడండి, ఫలానా పాస్టర్ గారు భలే చెబుతాడు, ఫలానా పాస్టర్ గారు భలే పాడతాడు. ఎందుకు భలే అనే మాట ఎందుకు అన్నారు? ఆయన మాట్లాడుతుంటే మనకేం గుచ్చుకోలేదన్నమాట, ఆయన మాట్లాడుతుంటే మనకేం నొప్పి తగలలేదన్నమాట. అందుకని భలే మంచోడినా. ఒకవేళ వచ్చిన దగ్గర నుంచి మనకు తగిలే మాటలు మాట్లాడుతున్నానికి ఏమంటారు? చెప్పట్లే మీరెవరు ఏమంటారు? సరే నేను మీతో చెబుతా ఉండు. ఓ రోజు ఒక పెద్ద ఆయన మీటింగ్ అయిపోబోయేటప్పటికి వెళ్తూ ఉన్నాడు, మీటింగ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ ఆవిడ మీటింగ్కి వెళ్ళింది, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. దరిదాపులుగా అనుకుందాం, మన బర్లక్కల పిల్లల కంటే ఇంక చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళు అనుకుని అడుగుతారు. మరీ చిన్న పిల్లలుగా ఉన్న 3 పిల్లల్ని తీసుకొని ఆ తల్లి ప్రార్థనకి వెళ్ళిందంట. రాత్రి పూట దరిదాపులుగా 9:30-10 గంటలకు మీటింగ్ అయిపోయింది. తిరిగి ఇంటికి రావాలి. 3 పిల్లలు నిద్రపోతారు. ఈ 3 పిల్లల్ని ఒక్కతే ఎట్ట తెచ్చిద్ది? భర్త చాలా కసాయోడు, దేవుని మీద పూర్తి విరోధంగా ఉంటాడు. ఆమె ప్రార్థనకి వెళ్తుంటే చాలా చాలా వ్యతిరేకతలు చేస్తున్నాడు. అప్పటికే సరే ఎందుకో బుద్ధి పుట్టి, సరే ప్రార్థన అయింది కదా, 3 పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది పడింది, ఒకడినన్ను ఎత్తుకుంటాను కదా అని మెల్లగా ఆ మీటింగులు జరిగే స్థలం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న ఆయనకు దూరము నుండి వినపడుతున్న మైక్లో నుండి ఆయన పేరు పెట్టి పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. అసలు నేను ఎవరు వాళ్ళకి తెలియదు, నా పేరు పెట్టి ఖచ్చితంగా చెప్పాడు అంటే ముందెళ్ళిన మా ఇంటి మనిషి వాళ్ళకి చెప్పుంటుంది. ఇప్పుడు వెళ్ళి పాస్టర్ గారి మీద పోట్లాడదామా, ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ సంగతి తెలుద్దామా? ఆ మైకులో వినబడుతున్న మాటలో ఈయనకు తగులుతుంది. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, చదివారో లేదో, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం నుండి అక్కడ పేతురు భక్తుడు వాక్యం చెబుతుంటేనంట వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు చెబుతున్న ఈ మాటలు మా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి, మా హృదయంలో పొడవబడుతున్నా మేము, ఎందుకు నీవు ఈ మాటలు చెబుతున్నావు అని పేతురుని అడిగారు. అక్కడ
పేతురును కడమ అపోస్తులను అడిగారు. తీశారా? వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చెయ్యాలి? ఏందంట వాళ్ళు అడుగుతున్న మాట? అయ్యా పాస్టర్ గారు, నువ్వు చెబుతుంటే మా హృదయములో గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు ఏ బోధ బాగా ఇష్టం మీరు చెప్పండి? గుచ్చుకునే బోధ ఇష్టమా, భలే చెప్పాడనే బోధ ఇష్టమా? అమ్మా, ఇవాంజలి నాకు ఒక్కతే గుచ్చుకునే బోధ అంటుంది. వాస్తవానికి అందరం చెబితే మనకి ఏ బోధ ఇష్టం? ఇప్పుడు నేను చెబుతేనండి, మేము రాత్రి అంతా ప్రయాణం చేసాం. ఇంటికి వచ్చేటప్పటికి బోల్టాలు లూజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపటి పండుకుందామని టిఫిన్ చేసి పండుకున్నా. తత్తరపోయి లేచేలేకి మీరు పాటలు పాడుతున్నారు. వారు నాయన టైం అయిపోయింది అని నేను అడావుడిగా వచ్చి ఇప్పుడు నిలబడి, రేయ్ ఇందాక ఎవడురా పాట పాడింది? యాదవన్నారు. యాదవ ఏంద్ర అట్రా పాడేది అన్నాను అనుకో, ఎట్లుంటుంది? అది గుండెల్లో గుచ్చుకోవడం. అబ్బా పలానా అక్క పాట పాడిందయ్యా, ఆ పాటకి నేను అట్ట లేచి పరలోకం దాకా వెళ్ళొచ్చానంటే రోజు అదే పాట పాడిద్ది. అవునంటారా కాదంటారా? మనకి ఏది ఇష్టం? మనుషులుగా మనకి ఏది ఇష్టం? మనల్ని ప్రజలు ఏదన్నా పొగడటం, పలానన్న మంచోడు, పలానా అక్క మంచిది, పలానా చెల్లి అసలు చాలా మంచిది, మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే గ్లాసు నీళ్ళు ఇచ్చింది నాకు, ఏదో ఒకటి పొగడాలి. నేనంటున్నాను, పొగడుతులు మనుషులనంట, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు పౌలు గారే. ఏమొస్తాయి అంటే చెప్పండి? ఇప్పుడు నేను పొగిడాను అనుకో, మీకేమొస్తాయి? ఒకవేళ నేను గుచ్చుకునే వాక్యం చెప్పాను అనుకో, మీరు శ్రమలో కూడా దేవుని కొరకు బ్రతుకుతారు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని కొరకు నిలుస్తారు. శ్రమే సిగ్గుపడి మిమ్మల్ని చూసి వెళ్ళిపోయిద్ది, పారిపోయిద్ది. ఏయ్ శ్రమ, ఏడకంటే నాకు కొద్ది పని ఉంది, ఎర్రగొండపాలెం దాకా వెళ్తున్నాను అంటది. శ్రమలో మనం నిలవాలంటే గుచ్చుకునే బోధలే మనకి అవసరం. ఎందుకంటే సుత్తితో కొట్టి ఒక కమ్మరి మంచి ఆయుధాన్ని తయారు చేస్తాడు కదా. ఒకవేళ నేను కొడితే దానికి నొప్పి అనుకున్నాడు అనుకో, నీ చెవుకు పెట్టుకున్నది కూడా తయారు కాదు. అయిద్దా? అమ్మో అగ్నిలు గాలిస్తే అట్ట అయిద్దో, అది బాధపడిద్దామో అనుకున్నప్పుడు వస్తువు తయారు కాదు. మనం కూడా ఒక యోగ్యమైన వ్యక్తులుగా మారాలంటే ఖచ్చితంగా మనకు కూడా కొన్ని బోధలు అవసరం. అదే బోధ? మనుషులను సంతోషపెట్టే బోధ కాక హృదయములను ఎరిగిన దేవుణ్ణి సంతోషపెట్టే బోధ. దైవజనుడైన పౌల్లో ఉన్న ఒక విశేషమైన గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన బోధించిన దేవుణ్ణే సంతోషపెడతాడు. మనము కూడా అలాంటి ఘనత కలిగి ఉందుముగాక. అందరూ చేతులు చెప్పండి, హల్లెలూయా. వద్దు, ఇప్పుడు ఆమేన్ అని చెప్పండి. ఏ బోధ కలిగి ఉందాం? మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టు వారమై ఉందుముగాక. మనం చేసే ప్రతి దానిలో ఇది దేవునికి సంతోషం కలిగేదేనా? ఒకవేళ మనుషులు సంతోషపడతారా? మనుషులు ఎట్లా అంటే వాళ్ళు చెప్పమంటారా? పెట్టినప్పుడేం పెళ్ళికోడు, పెట్టకపోతే అది మనుషులు. పింఛన్ వచ్చినప్పుడల్లా మీ ఓడిని పిలిచి ఒక 500, అబ్బో మా అమ్మ భలే మంచిది, పాస్టర్ గారు కూడా దశమ భాగం ఇది, నాకు మాత్రం బాగా ఇస్తుందని. ఆ నెలలో ఈగిపో చెప్పు ఏమంటాడాడు? అమ్మ అసలు నువ్వు డబ్బులన్నీ ఏం చేస్తున్నావే? అన్ని లెక్కలు అడుగుతాడు. 500 కనుక అడిగి ఇస్తే నువ్వు దేవతవే. చాలాసార్లు సంతోషపెట్టేవారము కాకుండా మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారమై కనుకుంటే, నేను అదే అంటున్నాను, పౌలుకున్న గొప్ప ఘనత. రెండో మాట కూడా మనం అక్కడే చదువుదాం. 6వ వచనం, రెండో మాట, దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువు తల్లి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై
అధికారము చేయుటకు సామర్థ్యులమై ఉన్నను, అధికారము చేయుటకు సామర్థ్యం ఉన్నను మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలనే కానీ ఘనతను మేము కోరుకొనలేదు. స్తోత్రం చెప్పండి. మేము మనుషుల ఘనతలు కోరట్ల, మనుషుల ఘనతలు మేము ఆశించల. ఇతరుల వల్ల కానీ లేకపోతే దశలోనిక సంఘమా మీ వల్ల కానీ మేము అపోస్తలమైంది మొదలుకొని ఇప్పటి వరకు అసలు ఏ రకమైన ఘనతలు మేము కోరుకోలే. నేను ఇందాక చెప్పాను, పౌలు గారిలో శరీరకంగా చాలా ఘనతలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న వయసులో తీసుకెళ్ళి తల్లిదండ్రులు గమానియేల్ అనే ఒక మత గురువుకు అప్పగిస్తే తల్లిపాలు మరిచిన తర్వాత ఈయన తిన్న ధర్మశాస్త్రాన్ని తాగాడు, ధర్మశాస్త్రాన్ని తిన్నాడు. నరాల్లో ధర్మశాస్త్రమే నిండిపోయింది ఈయనకి. ఆయన అంటాడు, నేను 8వ దినమనే సున్నతి చేయబడ్డాను అంటాడు. 8వ దినం సున్నతి చేయబడ్డాను. మత గురువు దగ్గర మంచి మరి ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశా. పేస్తూ అనబడిన ఒక ఆయన అంటాడు, ఓ పౌలా, నీకు విద్య ఎక్కువైపోవటం వల్ల మైండ్ పోయింది అంటాడు. అంటే ఈయనకి ఇప్పుడు ఏముందనుకోవాలి మనం? విద్యావంతుడు అనండి అమ్మ, అనండి అమ్మా. ఎవరు? విద్యావంతుడు. ఈయన మంచి వ్యాపారవేత్త, మంచి వ్యాపారం ఉంది, ధనవంతుడు. ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు నుండి వీళ్ళ నాన్నగారు, పౌలోళ్ళ నాన్నగారు, సౌలుగా ఉన్న వాళ్ళ నాన్నగారు, ఆయన రోమీయుల దగ్గర మంచి పలుకుబడి కలిగినోడు. రోమీయులతో ఉంటూ రోమ పౌర హక్కును సంపాదించినవాడు. అందుకని కొన్నిసార్లు అంటాడు, నేను కూడా రోమీయుడునే అంటాడు. కాబట్టి ఈ పౌలు ఆఖరిలో చనిపోయేటప్పుడు కూడా తన మరణాన్ని తానే కోరుకొని నన్ను చిరచ్ఛేదనం చేసి చంపండి, ఎందుకంటే రోమీయుడికి తన మరణాన్ని తాను కోరుకునే హక్కుంది అంటాడు. నేను బెన్యామీను గోత్రీకుణ్ణి అంటాడు. మరి ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ శరీర సంబంధమైన ఘనతలు. కానీ ఈయనంటున్నాడు, మేము అపోస్తులమైనది మొదలుకొని ఇప్పటి వరకు ఏ విధమైన ఘనత మీ వల్లే కానీ ఇతరుల వల్లే కానీ మేము కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నాం? మేము ఘనతలు కోరలేదు. మేము కోరుకున్నంత ఏంటంటే మా ప్రభువే ప్రజలకు కనబడాలని కోరుకున్నాం. స్తోత్రం చెప్పండి. మా ద్వారా మేము ఘనత పొందటం కాదు, మేము పాడిన, ప్రకటించిన, ఏం చేసినా మా దేవుడే ఘనత పొందాలని కోరుకున్నాం. ఏమంటే ఈరోజు కూడా నేను మత్తయి సువార్త చదువుతున్నప్పుడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని లేఖనం చెబుతుంది. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు కలిగిన వాడై ఉంటాడో వాని యందే నేను దృష్టి నిలుపుతా. దేవుని పిల్లలుగా మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. సమూయేలుతో మాట్లాడుతున్న దేవుడు ఒక రోజున సౌలును, ఏలీ కుటుంబాన్ని గురించి అంటాడు, నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవాడు తృణీకారము నొందుతాడు అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడతాయి. దేవుణ్ణి ఘనపరిచేవాడినంట చెప్పండి, దేవుడు కూడా ఘనపరుస్తాడు. అమ్మ, నీ కాళ్ళు కనపడుతున్నారా? పద్మక్క ఆ రోజు అందరి మీద దౌర్జన్యం చేసింది, ఇప్పుడెందుకు మరి కళ్ళు మొత్తుంది? సరే వినండి. దేవుణ్ణి ఘనపరచటానికి ఇష్టపడిన పౌలు అంటున్నాడు, రెండవదిగా మేము మనుషుల వలన ఘనతను కోరుకోవాలి. 7వ వచనం చూడండి, అక్కడ రాస్తాడు, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను
గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమయ్యుంటిమి. మూడవదిగా దేనితో పోలుస్తున్నాడు చెప్పండి ఆయన? సంఘమా, దెస్సలోనికీలారా, దెస్సలోనిక సంబంధించిన వారులారా, నేను కానీ నాతో పాటు ఉండవారు కానీ సన్యమిచ్చే తల్లిలాగా మారిపోయాం సేవలో. మేము ఎట్ట మారిపోయాం అమ్మ చెప్పట్లా? మీరు ఇంత కానుక తెచ్చుకున్నారా? ఆ డబ్బా పెట్టండి అమ్మ, వేసిపోతారు, ఈ దరిద్రం పోయిద్ది. వినండి, దేవుని సన్నిధిలో మేము సేవ ప్రారంభించిన తర్వాత పాలిచ్చే తల్లుల్లాగా సాధువులుగా మారిపోయాం. నేను అనుకుంటున్నాను, పసిబిడ్డ తల్లులు ఇక్కడ కొంతమంది ఉండారు కదా, ఇద్దరు ముగ్గురు ఉండారా? గీతతో కూడా ముగ్గురు అనుకుంటా. చాలాసార్లు మీకు ఆ పిల్లలు ఏదన్నా ఇసుకిచ్చినప్పుడు నాలుగు మడత పెడతారు శాంతిలాగా, కానీ కొట్టరు. అవునంటారా కాదంటారా? రాత్రి కూడా ఒక పిల్ల ఎక్కింది మాతో పాటు బస్సులో. ఆ తల్లిదండ్రులు ఇద్దరిని 30 తిప్పలు పెడుతుంది. బస్సు సరిగ్గా 10 గంటలకు ప్రారంభమైతే తెల్లవారుజామున 3:30-4 వరకు ఆ పిల్ల వాళ్ళని నిద్రపోనిచ్చింది కాదు, కూర్చొనిచ్చింది కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉందో. నేను అంటున్నాను, ఆ కిటికీలో నుంచి ఇసిరి పడేయచ్చు కోపం వచ్చి, కానీ పడేయరు. ఏంది పౌలు గారు అంటున్నమాట? స్తన్యమిచ్చే తల్లిలాగా మేము గారవిస్తూ, అంటే గారాబం చేస్తూ ఉంటారు చూడు. మనం కనుక ఏమన్నా అన్నాం అనుకో, అమ్మాయి ఏందా కర్రిమొహముడికి అంత చెయ్యాలా అన్నాం అనుకో, కాకి పిల్ల, అది వాళ్ళ డైలాగ్. ఆడేమన్నా బాగుండడమ్మా అన్నాం అనుకో, అంతేలే మా పిల్లోడు మాకు బాగుంటాడు అంటారు. దైవజనుడైన పౌలు, నేను ఒక తల్లిలాగా, పాలిచ్చే తల్లిలాగా, గారవించే తల్లిలాగా మారిపోయాను. అంటే మా పరిచర్య ఏదో మీరు కానుకలు ఇస్తారు, తీసుకుంటున్నాం, ఖర్చు పెట్టుకుంటున్నాం, వారానికి ఎప్పుడో కనపడుతున్నారు కాదు. తల్లి బిడ్డల మధ్యలో ఉన్న బంధం, స్తోత్రం చెప్పండి, గారవిస్తున్నాం మేము. కొన్నిసార్లు మీరు విసిగించిన, కోపం వస్తున్నా మళ్ళీ గారవిస్తున్నాం. ఏంటి అంటే దేవుడు మమ్ములను సాధువులుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. పౌలు గారు వాస్తవానికి సాధువేనా? సౌలుగా ఉన్నప్పుడు నేను ఆయన గురించి ఏదన్నా రాసుకుందామని ఒకసారి రాస్తా అప్పుడేమో అందరిని బెదిరించేవాడు, ఇప్పుడేమో అందరూ ఆయన బెదిరిస్తున్నారు. అప్పుడేమో అందరిని కొట్టాడు, ఇప్పుడు ప్రతి ఓడు ఆయన కొట్టడమే. నేను హింసకుడిని, దూషకుడిని, హానికరుణ్ణి అని చెప్పాడు. ఇప్పుడు అంటాడు, ఇదిగో ఈ సేవలోకి వచ్చినాక కపట సహోదరుల వల్ల కూడా నేను మోసపోయాను అంటాడు. అంటే ఎంతగా మారిపోయాడు? ఒకప్పుడు కీడు చేసేవాడు, ఇప్పుడు కీడైనా అనుభవిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఈయనలో ఉన్న ఈ పాఠం. ఏందయ్య అంటే, గారవించే తల్లిగా, పాలిచ్చే తల్లిగా, ఇదిగో నేను సాధువుగా మీ మధ్యలో ఎట్లుండానో మీకు తెలుసు కదా అని అన్నాడు. 8వ వచనమా చదవండి, అక్కడ రాస్తాడు ఆ మాట. 8వ వచనం వరకు ఉంటారు. మీరు మాకు బహుప్రియులైంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థ మాత్రము కాక మా ప్రాణం కూడా మీ కొరకు ఈయటానికి సిద్ధపడుతున్నాము. మీకేం చెల్లిన ఉంటలేదు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నారంట? స్వార్థ ప్రకటించడమే కాదు, మా ప్రాణాలు కూడా మీకు ఇచ్చేయటానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, అసలు ఎవరి కోసం ప్రాణం ఇస్తారు మీరు చెప్పండి? అప్పులోళ్ళు ఎవరన్నా, మీ అబ్బాయి అప్పు చేస్తే, మీ కొడుకుని బయటికి పిలువ, వాడిని వేసేస్తాం అన్నా అనుకో, అయ్యయ్యా వాడిని వద్దులయ్యా నన్ను వేసేయ్యా అంటావా? ఈ చూసన్నా ఏడుండా
పిలు, ఆ బాదం పాలోడు ఎక్కడ ఉండడు, మాకు డబ్బులు ఇవ్వాలి. మెడకాయ మీద తలకాయ లేకుండా చేయాలని 20 మంది వచ్చాం. అప్పుడేమంటావు? అయ్యా వద్దయ్యా, పతియే ప్రత్యక్ష దైవం అయ్యా, ఆయన బతకనియండి, నన్ను వేసేయండి అయ్యా అని ఎవరన్నా అంటారా? అనరుగా. దైవజనుడైన పౌలు అంటున్నాడు, మేము మీకు సువార్త ప్రకటించడమే కాదు, మేము మీకోసం ప్రాణాలు ఇయటానికైనా సిద్ధంగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఇది దైవ ప్రేమ అండి. ఏ ప్రేమ? ఎందుకంటే దైవ ప్రేమను బట్టే కదా యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టాడు. పౌలు గారే రాస్తాడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో 4 మాటలు అంటాడు. మనం పాపులమై ఉన్నాం, బలహీనులమై ఉన్నాం, భక్తిహీనులమై ఉన్నాం, మనం ఇంకను శత్రువులమై ఉండగా మన కొరకు యుక్త కాలమున క్రీస్తు మరణించెను. ఎంత మంచి మాట అండి ఇది. పాపి కోసం పరిశుద్ధుడు మరణించటం ఏంది? మట్టోడు కోసం మహిమ రాజ్యాన్ని విడిచి మట్టి దేహం దాల్చటం ఏంటి? అదే అగాపియ ప్రేమ అంటారు. అదే దైవ ప్రేమ. పౌలు అంటున్నాడు, మేము సువార్తను మాత్రమే ప్రకటించి మీ సావు మీరు చావండి అనుకోవట్లేదు, మీ కొరకు ప్రాణమైన ఇవ్వటానికి మేము సిద్ధమయ్యాం. ఇందుకు ఎక్కుతున్నాయా మాటలు? అమ్మ ఎక్కుతున్నాయా? సంతోషం అమ్మ, అర్థమవుతున్నాయా? బులుగుసేర ఎర్రజెండ అన్నట్టుగా బులుగుసేరే కట్టుకొస్తుంది. ఇప్పుడు రంగు మార్చో, పార్టీ మారినా కూడా రంగు మారట్లే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు నేర్చుకోండి. ఎంతమంది దైవజనులు ఈ రోజున సంఘము కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు అంటే లేరా? దేవుని సేవలో ప్రాణం పెట్టిన వాళ్ళు ఉండారు. దైవజనులు బాబన్న గారు ఒక పాట రాశాడు, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానించుచు, సమయమునందు అసమయమునందు. అది కొడితేనేమో అందరూ ఒకసారి కొట్టండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నట్టు కాకుండా. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు, సత్యవాక్యము ధ్యానించుచు, సమయమునందు అసమయమునందు, అసమయమునందు, ఆత్మల రక్షణ కొరకై నేను అలయక నిత్యము పోరాడేదను, ఆత్మల రక్షణ కొరకై నేను అలయక నిత్యము ప్రకటితును, అంతము వరకు ప్రకటితును, అసువులు బాచిన యేసయ్యను అత సాక్షులలో చేరుటకై, కలవరమందెద సువార్తకై, అత సాక్షులలో చేరుటకై, కలవరమందెద సువార్తకై, ప్రకటింతును నీ కొడగట్టిగా సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానించుచు, సమయమునందు సమయమునందు అసమయమునందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గుంటూరులో ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను అంతం వరకు హతసాక్షులలో చేరటానికైనా ఈ సువార్తను ప్రకటిస్తాను. హల్లెలూయా. ఈ రోజున చాలామంది భక్తులు సంఘము కొరకు ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడ్డారు. కానీ ఎందుకో సంఘములో ఉన్న వాళ్ళే కొన్నిసార్లు ప్రాణం తీసేవాళ్ళుగా మారిపోతున్నారు. సంఘాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది పాస్టర్ గారు ప్రాణం తీయటానికి సిద్ధపడుతున్నారు.
ఎందుకు ప్రారంభమే చెప్పా ఏమని, మనకు గుచ్చుకునే మాటలు కనుక తగిలితే వీళ్ళందరూ కూడా పాస్టర్ గారికి శత్రువులుగా మారిపోతున్నారు. ఇంతకుముందు బడిపంతుల్లో పిల్లల్ని కొట్టి స్కూల్కి తీసుకెళ్ళేవాళ్ళు. మా ఊర్లో ఆంజనేయులు మాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాతపాలెం పొంతులు అనేవాళ్ళు. 72 గాలివాన వచ్చినప్పుడు ఊరంతా కొట్టుకొని పోతే అక్కడుండే పాత ఊరు తీసేసుకొని కొత్త ఊరు వేసుకున్నారు. దాన్ని దరివాద క్రొత్తపాలెం అన్నారు. మా సొంత ఊరు. పాత ఊరు కొంతమంది ఆడే ఉండారు. ఆ పాత ఊరిలో రాముల వారి గుడి ఉంది. అక్కడే కొంతమంది ఇంకా అక్కడే పొలాలు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఉన్నాయి కనుక కొంతమంది అక్కడే కట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద ఊరు అయిపోయింది. అయితే అప్పుడు స్కూలు అక్కడే ఉండేది. ఏది ఇక్కడ ఉండేది కాదు, కొత్తగా కట్టిన ఊరిలో ఉండకుండా అక్కడ ఉండేది స్కూలు. అక్కడ స్కూల్ పాడైపోయింది కనుక అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ తీసుకొచ్చి కొత్త ప్రాంతంలో కట్టింది. అయినా కూడా ఈయన పేరు ఏం పేరో తెలుసా? ఆంజనేయులు మాస్టర్ గారు కాదు, పాతపాలెం పంతులు. ఏ పంతులు? సైకిల్ ఒకటి ఉంటుంది ఆయనకి. దరిదాపులుగా నాకంటే ఎత్తుండొచ్చాము. సైకిల్ వేసుకొని వీధికి తిరుగుతాడు. పిల్లలు ఏమైనా గోలిగాయలు అట్లా ఆడుతున్నాను అనుకో, రేయ్ అదండి నోరు మూసుకొని వెళ్ళిపోవలేకంతే. ఎవడన్నా ఒక పిల్లోడు వెళ్ళి పరిగెత్తుకుంటా నాన్న వెనక్కి వెళ్ళి, నానా సార్ ఇవాళ రమ్మంటున్నాను, నేను రాను అని చెప్పు నానా అన్నాడు అనుకో, ఆ మాస్టర్ గారిలో ఉండే గొప్పతనం ఏందో తెలుసా? వాళ్ళ నాన్నను కొట్టి పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్తారు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఎంత మంచివాడు అనుకోవాలి. వాళ్ళ అమ్మడ్డు పోతే వాళ్ళ అమ్మను కూడా కొడతాడు. ఎవరు? పంతులు గారు. మా అమ్మ మా నాన్న అంటే భయం ఉండదు మాకు. పాతపాలెం పంతులు వస్తున్నాడు అంటే అయిపోయినట్టే. దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నంతకాలం మా ఊరు ఎంత బాగుపడిందో. అందరు పిల్లలు చదువుకునేవాళ్ళు. ఎవరు పిల్లోడన్నా గేదెలకు పంపిస్తున్నానుకో బర్రెలక్కకు మూడిందే. నిజం, మా ఊరు పల్లెటూరు కనుక గేదెలు ఉంటాయి. ఎవరైనా పిల్లోడిని కనుక పనికి తీసుకెళ్తున్నానుకు వెంట పెట్టుకొని సైకిల్ వేసుకు పొలంలోకి వెళ్ళి వాళ్ళ అమ్మను రెండిస్తాడు. పిల్లోడికి నువ్వు స్కూలుకు పంపుకొని ఎందుకు ఈ పొలం పనులు నేర్పుతున్నావు? దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, కొట్టి చదువు చెప్పాడు కనుక ఈ రోజున గొప్ప గొప్ప ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడ్డారు ఆ పిల్లలు. చెప్పచ్చు గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ పంతుల్ని ఎవరన్నా మర్చిపోతారా? అరే బుజ్జి ఏంది మొన్న స్కూల్కి రాలా కుదరలా నాకు. మంచిది, మంచోడు రా నువ్వు. మొన్న కుదరకు ఇయ్యాలి వచ్చావు, నాకు తెలిసి అసలు ఇయ్యాలి రాకపోయినా కూడా నేను ప్రజెంట్ చేస్తాను అన్నాను అనుకో. వీడి సంగతి ఏందమ్మా? మొన్న మాకు ఓ డైరీ దొరికింది చర్చిలో. ఓ డైరీ దొరికింది. నేను సీరియస్గా బైబిల్ చదువుకుంటున్నా. పాస్టర్ డైరీ తెచ్చి, ఇట్లాంటిదే నేను కొనిచ్చిన డైరీనే. సారీ, నేను అనే కంటే డేవిడ్ డే దానికోసం చాలా ఖర్చు పెట్టి అందరికి డైరీలు తెద్దామన్నా అని చెప్పి పాపం తెచ్చాడు. ఆయన కష్టార్జితం టోల్ గేట్ డబ్బులు అవి ఉంటాయి అవి, లేకపోతే ఇంకా అంతకుముందు ఏదో పని చేసినట్టున్నాడు. ఆ డబ్బులు పెట్టి డైరీలు తెచ్చిస్తే ఆ డైరీ తెరిచి పాస్టర్ చదివి కళ్ళు నలుపుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు కొండ దగ్గర 3 రొట్టెలు 4 చేపలు పంచాను అన్నది. బైబిల్లో ఏడుంది? 3 రొట్టెలు ఉండయా? ఎవరిదమ్మా ఈ రైటింగ్ అంటే వాడే సంతనోదలు పాడు. మనోడు అంత ఎలగబెడుతున్నాడా? వామ్మో, ఈ చదువు అయితే ఉద్యోగం తొందరగా వచ్చింది. నిజమండి. అదే కాదు, ఆడు రాసిని మొత్తం బయట పెడతామా ఎంత సంతోషపడుతుందో బాధపడుతుందో నాకేం అర్థం కాలే. ఆ డైరీ మళ్ళీ దొరికితే బాగుంటుంది. ఆడుందో ప్రార్థన అయినాకైనా చూడండి, మనం ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతాం. యేసు ప్రభు వారు చేసిన 5 రొట్టెలు 2 చేపల సంగతి 3-2లోకి వచ్చింది, 3-4లోకి వచ్చింది.
ఇప్పుడు ఏ పొంతులు బాగు చేయాలి చెప్పండి? ఒక పిల్లని మా ఏం చదువుకున్నామంటే 10వ తరగతి అంది. సండే మండేలు చెప్పంటే అసలు సండే మండేలు ఎవడు చెప్పాడు మాకు అంటది. అదేందమ్మా ఇంగ్లీష్ మీడియం మీకు చదివింది, సండే మండేలు రాదా? అసలు మా టీచర్లు చెప్పలేదు అంది. అందుకే పాపం పెళ్లి చేస్తే 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు చెప్పుంటారు పిల్లల్ని ఎట్ట ఆడియాలో, ముడ్డి ఎట్ట కడగాలో, మూతి ఎట్ట దొడవాలో. అర్థమవుతుందా మీకు? ఆ పంతులు గారు కొట్టి చదువు చెప్పేవాడు. దైవజనుడు కనుక మనకు కొట్టి భక్తి నేర్పేవాడు ఇది ఎట్టుంటుంది? ఆమె ఈ సెర్చ్ చేయవద్దులే ఆమె. వామ్మో ఆయన ఏందమ్మో సింహంలాగా పైన పడుతున్నాడు. మనం చదువుతున్న భాగాల్లో ఈ భాగం దాటి నేను ఎక్కడికి వెళ్ళట్లా. దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను ఇదిగో మీ కొరకు ప్రాణం ఇయటానికైనా సిద్ధంగా ఉండాను అన్నాడు. కానీ ఒకప్పుడు ప్రాణం ఇచ్చేవాడు కాదు ఈయన. చెప్పండి, ప్రాణాలు తీసినవాడు. ధర్మశాస్త్రాన్ని కాపాడుకోవటానికి అనేకల గర్భాలను చీల్చి పిండాలను బయటికి తెచ్చినాడు. తన మతమును కాపాడుకోవటానికి అనేకులను హింస పెట్టినవాడు. కొందరిని బెదిరించాడని, కొందరిని హత్య చేశాడని, కొందరిని చెరసాల్లో వేశాడని. దమస్కులో కూడా ఇంకా క్రైస్తవులు ఉండారని ఆడికి వెళ్తూ ఉండగా యేసు ప్రభు వారు దర్శించాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దర్శనముతో ఈయన ప్రాణాలు తీసేవాడు ప్రాణం పెట్టగలిగిన వాడిగా తయారైపోయాడు. ఎంత మంచి గొప్ప ఘనుడండి ఈయన. ఈయనలో ఉన్న ఘనతలో ఒక్కొక్కటిగా చదువుతున్నాం. 4 ఘనతలు చదివాం. 5వ మాట కూడా చదువుతాం. 9వ వచనంలో ఈ మాట మనం చదువుతాం చూడండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉంది కదా, మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించాము. దేవుడు మమ్మల్ని సేవకు పిలిచాడు, సువార్త ప్రకటించమన్నాడు. కానీ మేము ప్రకటిస్తుంటే వినేవాళ్ళు ఉండారు, కానీ మాకు తెచ్చి పెట్టేవాళ్ళు లేరు. కాబట్టి మేమేం చేస్తున్నాం? పగలంతా పనిచేసి రాత్రి మీకు సువార్త చెబుతున్నాం. మేము ఒకవేళ రాత్రే గనక పని చేసుకుంటే పగలంతా సువార్త ప్రకటిస్తున్నాం. మాకు మేముగా కష్టపడి మీకు సువార్తను ప్రకటిస్తున్నాం. అంటే పాస్టర్ గారిలో ఉన్న ఒక గొప్పతనం ఏంటో తెలుసా? కష్టపడి పని చేస్తున్నాడు, దేవుని రాజ్య పనిని చేస్తున్నాడు. మీరు మిమ్మల్ని అనుకుందాం ఎట్ట, పగలంతా మాకు కష్టపడి పొలంలో పనిచేశారనుకో, మీరు రాత్రిపూట జరిగే మీటింగ్ని ఏమంటారు? వాళ్ళు పులిసింది, కానీ పులిస్తే ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు రోట్లో వేసి రుబ్బాలా? గారెలు వేయాలంటే సోడా ఉప్పు వేయాలా? ఏది పగలంతా పని చేస్తేనే పులిసిపోతుంటే వీళ్ళు పగలంతా పనిచేసి రాత్రి ప్రకటిస్తున్నారంట. రాత్రి పనిచేసి పగలు ప్రకటిస్తున్నారు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని కట్టడానికి కూడా అంటాడు, ఇదిగో మేము డేరాలు కుట్టుకుంటూ అకుల్లా ప్రిస్కిల్లాలతో కలిసి ఆ ప్రాంతంలో దేవుని పని చేశాం. దేవుని సేవలో రావాలి అనుకునేవాడు కాదు, మేము కష్టపడి సువార్తను ప్రకటించాలి. ఈ సంఘాన్ని గురించి ఇంకా చాలా లోతైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. దేవుని బిడ్డలారా వినండి, ఈ పౌలు అంత కష్టపడుతుంటే మాతో పాటు వచ్చి పొలం పని ఎటు చేస్తావులో పాస్టర్ గారు అంటలా. ఆయన పౌలు చెబుతున్నాడు తన ఘనతని, నేను కష్టపడి దేవుని సువార్తను మీకు ప్రకటిస్తున్నా. ఈ రోజున కష్టపడేవాళ్ళు తక్కువ, విశ్వాసుల్లో కూడా కష్టపడేవాళ్ళు తగ్గిపోయారు. విశ్వాసుల సంఖ్య కూడా కష్టపడతంలో తగ్గిపోయింది. సుఖంగా అన్నీ జరిగిపోవాలనుకుంటున్నారు. నేను అంటున్నాను, కష్టపడి పని చేయటం అనేది దేవుని స్వభావం అనండి. ఎందుకంటే 6 దినాలు దేవుడు సృష్టిని చేశాడంట, 7వ దినాన
విశ్రమించాడంటే పండుకొని నిద్రపోయాడని కాదు, ఆ దినాన్ని ఆశీర్వదించాడు కనుక ఆ దినమున ఏ పని చేయకూడదని ఒక నియమాన్ని పెట్టాడు. మనకున్న ఒక జబ్బు ఏంటంటే పొద్దున్న ఏదైనా పని చేసి ప్రార్థనకు వచ్చి మళ్ళీ అయిపోగానే మళ్ళీ వెళ్ళి పని చేసుకొని ఏందక్క అంటే అసలు ఎంత కష్టపడుతున్నానన్నా దేనికోసం? దేవుని దినాన్ని కూడా దొంగిలించడానికి. రండి 6వ మాట మనం దేవుని వాక్యంలో ఈయనను గూర్చి విందాం. 10వ వచనం చదవండి. 10వ వచనం, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా నీతిగానో అనింద్యముగానో ప్రవర్తించితమో దానికి మీరే సాక్షులు, దేవుడును సాక్షి. పౌలు గారు చెబుతున్నట్టు, ఇదిగో దశలోనికి సంఘస్థులారా, మేము మీరు విశ్వాసులైంది మొదలుకొని మీ ఎదుట ఉంటున్నాం. మీరు విశ్వాసంలోకి వచ్చింది మొదలుకొని మీ ఎదుట మేము ఎట్లుంటున్నాం? ఆ మాట ఎంత బాగుందో. మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగా ఉంటున్నామో ప్రవర్తిస్తున్నామో మీరు చూస్తున్నారు. ఎందుకు పాస్టర్ గారు, ఎందుకు ఎలాగ మీరు మారిపోయారంటే ఆయన చెప్పే మాట, మేము ఎలాగుంటున్నామో మీరు కూడా అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏందంటే ఆయన చెప్పే మాట, మేము ఎలాగూ మీ ఎదుటుంటున్నామో మీరు కూడా అలా ఉండాలని. ఎట్లా ఉండాలని? భక్తిగా ఉండాలని, నీతిగా ఉండాలని, అనింద్యముగా ఉండాలి. అనింద్యం అంటే నిందించేవాడికి అవకాశం ఇవ్వకూడదు. ఏంటంట, ఇప్పుడు మిమ్మల్ని మీరు గురించి ఆలోచన చేసుకోండి. ఇతను ప్రార్థనకి వెళ్తాడు కానీ పాస్టర్ గారు అన్నాడు అనుకో, నిందించేవాడికి అవకాశం ఇస్తున్నట్టే. ఈ అమ్మాయికి ప్రార్థనకి వెళ్తుంది కానీ సోకులు తగ్గలేదండి. ఏం తగ్గలేదు? మోడల్ జడలు, మోడల్గా క్లిప్పులు ఆడుందేం జాన్ లేవు, పిల్లి తోక అంత లేవు ఆ ఎంటుకలు. దాన్ని అడిదిప్పి అది వంగిపోతుంటే నిలబెడతానికి ఒక తాడేసి, ఈ వేషాలన్నీ ప్రజలు చూస్తారు. మనల్ని చూస్తూ వాళ్ళు అనే మాట ప్రార్థనకు వస్తుంది కానండి ఏం మారలా. పౌలు చెబుతున్న మాట, మీ ఎదుట మేము భక్తిగా ఉన్నాం, మీ ఎదుట నీతితో బ్రతుకుతున్నాం, అనింద్యముగా ఉన్నాం, నిందించేవాడికి ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు మేము. ఎందుకు అంటే, ఇదిగో మీలో ప్రతివాడు ఎలాగుండాలో దాన్ని మేము చేసి చూపిస్తున్నాం, మీరు కూడా అలాగుండాలి. ఇది ఏడున్నంతసేపు కాదు, మీరు వెళ్ళి మరలా తిరిగి వచ్చేవాక దీన్నే అనుసరించాలి. దైవజనుడు ఎలాగుంటున్నాడు, దైవజనుడు ఎలాగ బ్రతుకుతున్నాడు, దైవజనుడు మాట తీరు ఎలా ఉంది, దైవజనుడు ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మీరు మావలే మారాలి. యేసుప్రభు వారు కూడా పరలోకం నుండి భూలోకానికి వచ్చి మానవుల మధ్యలో నివాసం చేస్తూ ఆయన మానవులకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? అరే, దేవుణ్ణైనా నేనే వచ్చి మానవుడిగా బ్రతుకుతున్నప్పుడు మానవులుగా మీరు మానవులుగా బ్రతకలేరా? అందుకోసమని నేను బ్రతికి చూపించాను, బ్రతికి చూపిస్తున్నాను. నేను బ్రతుకుతూ మిమ్మల్ని ఎట్లా ఉండమంటున్నాను అని యేసు ప్రభు వారు మంచి పాఠం నేర్పారు. పౌలు గారు కూడా అదే అంటున్నాడు. నేను 7వదిగా ఈయనలో మరొక మాట జ్ఞాపకం చేసి ముగింపులోకి మనం వెళ్దాం. రండి దేవుని వాక్యంలో 12వ వచనం దశలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తన రాజ్యమునకు మహిమకు మిమ్ములను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతివాడు హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు మా తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా
మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటున్నామని మీకు తెలియను. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో దేవుడు మిమ్మును పిలిచినట్లుగా, దేవునికి తగినట్లుగా, దేవుని రాజ్య మహిమకు తగినట్లుగా మీరు నడుచుకోవాలన్నది మా కోరిక. దేనికి తగినట్లుగా? తగినట్టు అంటూ ఆయన చాలా గొప్ప మాటలు అంటున్నాడు. 12వ వచనం ప్రారంభంలో ఈ మాటలు చూడండి. 11 ప్రారంభంలో తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచి ఉన్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. అర్థమవుతుంది ఈ మాట? ఏమంటున్నాడు? మిమ్మల్ని పిలిచిన దేవుడు తగినట్లుగా ఉండాలని పిలిచాడు. దేనికి తగినట్లు? పరలోక రాజ్యానికి తగినట్లు, ఆయన మహిమకు తగినట్లు, దేవునికి తగినట్లు. భార్యాభర్తలు, ఈ భార్య ఈ భర్తకు తగినట్లుగా ఉండకపోతే కాపురం అయిద్ది. అది ఏమైద్దా? అవదుగా. ఈ భర్త ఆ భార్యకి తగినట్లుగా ఉండకపోతే, భక్తులు సంఘానికి తగినట్టు ఉండకపోతే, సంఘము దేవునికి తగినట్టు ఉండకపోతే, పిలువబడిన పిలుపుకు తగినట్లు ఉండకపోతే అసలు మన భక్తికి ఏమన్నా అర్థం ఉంటుందా? తగినట్లుగా 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 మీరు ఉండాలని. మరి నేనేమైపోయాను, లేకపోతే మేమందరం ఏమైపోయామంటే ఆయన అంటున్నమాట, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటున్నామని మీకు తెలుసు. దేవుని బిడ్డలారా, 7వ వచనంలోనేమో సన్యమిచ్చే తల్లిలాగా మారిపోయాం, మేము పాలిచ్చే తల్లులం అయిపోయామని తల్లికి పోల్చుకొని ఇక్కడ అంటున్నాడు, తండ్రి ఎలాగుంటాడో బిడ్డల ఎడల మేము కూడా అలాగున్నాం. తల్లి తండ్రి బిడ్డల బంధం ఆయన గుర్తు చేస్తూ ఆయన అంటున్న యోగ్యమైన మాట, మీలో ప్రతివాడు పరలోకానికి తగినట్లుగా నడుచుకోవాలి. ఇప్పుడు మన గమ్యం ఏంటి చెప్పండి? నేను గట్టిగా చెబుతుంది, పరలోకం. మన గమ్యం పరలోకమైనప్పుడు మరి పరలోకానికి తగినట్లుగా మనం నడుచుకోవాలిగా. పరలోకానికి ఆ మహిమకు తగినట్లుగా మనం ఉండాలిగా. మన గమ్యమేమో పరలోకం అనుకుంటున్నాం, కానీ మనం ఏదో ఇంకొక దానికి తగినట్టుగా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేను ఎక్కడికన్నా వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి నా భార్య ప్రార్థన చేసుకుంటే నాకు కనపడితే ఎంత బాగుంటుంది అనుకునేవాడిని. బైబిల్ చదువుకుంటే కనపడితే ఎంత బాగుంటుంది అనుకునేవాడిని. చాలాసార్లు అటు జరగల. తర్వాత ఆత్మీయ జీవితంలోకి ఆమె కూడా సరిగ్గా సరైన పాకానికి వస్తే అంటారు చూడండి. నేను ఆడ నుంచి అన్న వచ్చేటప్పటికి బాగా ఆకలి మీద వస్తా. నేను రాగానే ప్రార్థన చేసుకుంటా ఉంటే మంచినీళ్ళు తాగి గుట్టిగా అట్లా నేను కూడా ప్రార్థన చేసుకోవటమా, నాకు నిజంగా మీరు నమ్మండి, ఆకలి అట్ట ఆగిపోయిద్ది. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పండి? నేను అనుకుంటున్న నా భార్య ఇదిగో ఈ విధంగా ఉండాలి. ఒకవేళ నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అయ్యా ఈ పూట వంట చేయలేదు అన్న ఇబ్బంది లేదు, కానీ నా భార్య నాకు తగినట్లుగా ఉండాలి. యేసు ప్రభు కూడా అంట తన భార్య తనకు తగినట్టుగా ఉండాలనుకున్నాడంట. చదివారు ఎప్పుడన్నా మాట? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తూ ఆయన దాన్ని ఎంతగా ఊహించుకొని వర్ణించుకొని దానికోసం ఏం చేశాడో 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
28 అనుకుంటాను, చదువుదాం చూడండి, లేకపోతే 27. మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మొడతైనను ఆటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరుచుకొని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తానే అప్పగించుకొనెను. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. యేసయ్య చేసిన పని, నా భార్య నావలే పవిత్రతతో ఉండాలి, నా భార్య నావలే పరిశుద్ధంగా ఉండాలి, నా భార్య నా ఎదుట నిలవదగినదిగా ఉండాలి. దానికోసం డబ్బులు ఖర్చు పెట్టలేదంట. చెప్పండి, తనను తానే అప్పగించుకొని తన రక్తము చేత పరిశుద్ధపరిచాడంట. హల్లెలూయా. మరి యేసయ్య కోరుకుంది అంత ఉన్నతమైంది. అయితే పౌలు గారు కూడా అదే చెబుతున్నాడు. ఆ మహిమకు మీరు తగినట్లుగా ఉండాలి, ఆ రాజ్యానికి తగినట్లుగా ఉండాలి, మీరు నమ్ముకున్న దేవునికి తగినట్లుగా ఉండాలి. అంట వచ్చేదేమో ప్రార్థనకేమో, చేసే పనులేమో పనికిమాలిన పనులు కాకూడదు. యేసు ప్రభువును నమ్మిన తర్వాత, అబ్బాయి నువ్వు ఉదయాన్నే లేచి ఏం చేస్తావు? నేను మా ప్రాంతం కోసం ప్రార్థన చేస్తానండి. ఇంకేం చేస్తావు? నా ఆధ్యాత్మిక జీవితం కోసం నేను బైబిల్ చదువుకుంటానండి. ఇంకేం చేస్తావు? మా ప్రాంత ప్రజల కోసం దేవుని సువార్తను ప్రకటిస్తానండి. ఇంకేం చేస్తావు? నా కష్టార్జితంలో దేవుని రాజ్యమును బలపరచడానికి నేను ఎంతో కొంత ఖర్చు పెడతాను సార్. అది తగినట్లుగా ఉంటాం. అబ్బాయి కోటాలు పెట్టుకుందామా? నా దగ్గర డబ్బులు లేవు. మందిరం కడదామా? నా దగ్గర రూపాయి కూడా లేదా, నువ్వేమన్నా చేసుకో. ఇప్పుడు నువ్వు రాజ్యం కట్టడానికి ఉపయోగపడవు, సంఘం కట్టడానికి ఉపయోగపడవు, ప్రాంత ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయవు, నీ ఆధ్యాత్మిక జీవితం కోసం నువ్వేం బైబిల్ కూడా చదవవు. ఎందుకంటే ఇంక నువ్వు ప్రార్థనకు వచ్చేది తగినట్లుగా అనే స్థితి నీలో ఏర్పడకపోతే అంతకాడికి ఎందుకంటారు దేవుణ్ణి నమ్ముకొని? క్రీస్తు యేసు స్వారూప్యం మీలో ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు పౌలు గారు. మీలో ఉండాల్సిన రూపం అది, మీలో కలిగి ఉండవలసింది యేసయ్య స్వారూప్యములోకి మీరు రావాలని పౌలు గారు ఆ సంఘాన్ని చాలా ప్రభావితం చేస్తాడు. అందుకని పౌలు భక్తుల్లో ఉన్న 7 రకాల ఘనతలో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పమంటారా? ఇప్పటికే కాళ్ళు ముందుకు వచ్చి ఇంకేం చెబుతాం? ఏం చెబుతాలో మీరు చాపుకోండి, మళ్ళీ నన్ను ఎందుకు తిట్టుకోవటం ఎందుకు? 7 మాటలా ఫస్టే కనుక తెలిస్తే ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాను అన్నట్టు ఉంది. ఈ 7 సంగతులు నేను మీతో చెప్పదలిసిన మాటల్లో ఏంటంటే, ఆ సంఘం కోసం దైవజనుడు ఎంత ప్రయాసపడ్డాడు, ఆ సంఘాన్ని తన దేవునికి సమరూపంగా మార్చడానికి ఆ దైవజనుడు ఎంత ప్రయాసపడ్డాడు. అందుకే ఆయన అంటాడు, మీకు తెలుసుగా, మీరు విన్నారుగా, మీరు చూశారుగా, మీ ఎదుటే కదా ఇదంతా జరుగుతుంది అని పౌలు సంఘాన్ని ఎంత చక్కగా ప్రశ్నిస్తూ ఆయన అంటాడు, మీరందరూ కూడా ఆ రాజ్యానికి తగినట్లుగా ఉండాలి.